నమస్కారం సిటీన్స్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లో ఓ హోటల్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీసీ సంఘ నాయకులు కేసన శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేసన శంకర్రావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఒకసారి మంత్రిగాను పనిచేసిన అనుభవం ఉందని తెలియజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఓకేనా? బీసీల పార్టీ తెలుగుదేశం బీసీ తెలుగుదేశం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో బీసీలకి ఏది కావాలన్నా మేము తప్పనిసరిగా ముందంజలో ఉంటామని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే పురంధరేశ్వర గారు కానీ, వారందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి 50-55% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు వెన్నుదలుగా ఉంటుందని చెప్పడం జరిగినటువంటి విషయాలను కూడా మీకు తెలియజేస్తూ, మరి వాళ్ళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు మద్దతు తెలియజేస్తా ఉన్నామంటే, మరి వారు కూడా గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి విషయం మరి మీ అందరికి తెలుసు, మాకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాకముందు ఒక రకంగా ఉంటున్నారు, ఎన్నికైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు. కానీ అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని చెప్పని వారు ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి. ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పని వారు ఏదైతే చెప్పారో అదే చేయాలని చెప్పని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ బీసీ రక్షణ చట్టం నిన్న గవర్నర్ ప్రసంగంలో తెలియజేసేట్టు కూడా జరిగింది. దానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కులగణన అనేది కూడా పారదర్శకంగా రాష్ట్ర స్థాయిలో కులగణన చేసి కులగణాంకాల ప్రకారంగా ఎంత శాతం వస్తారో బీసీ ప్రజలు స్థానిక సంస్థలు అదే విధంగా రిజర్వేషన్ ని పెట్టాలని చెప్పాను కూడా. బీసీలందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల సంఘ నేతలందరూ కూడా కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వారు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి, అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి, జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో మిర్చికి గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకి 10,000 నుంచి 12,000 రూపాయలు ఉంటే 11,781 రూపాయలు గిట్టుబాటు ధర అనేది రైతులకి మేలు జరిగినట్లేనా అని ప్రశ్నించారు. ఏదేమైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మిర్చికి క్వింటాకి 20,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావాలంటున్నారు. అసలు ఇంతవరకు 11,781 రూపాయలు కూడా మంత్రివర్గ ఆమోదం లేదు. మళ్ళా 11,781 రూపాయలు కూడా ఏమంటున్నారు, కేవలం 25% మాత్రమే మేము పంట కొంటామంటున్నారు. అంటే మీరు 10 క్వింటాలు పండితే 2.5 క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ క్రాప్ కింద నమోదైన పంటలో 2.5 క్వింటాలు మాత్రమే వాళ్ళు ఆ రేటుకి చెల్లిస్తారు. ఇది 11,781 రూపాయలు.
అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. అంటే 20 క్వింటాలు పడితే రైతుకి కేవలం 5 క్వింటాలు మాత్రమే వాళ్ళు మీ 11,741 రూపాయకి ఆ వ్యత్యాస ధర చెల్లిస్తారు. మేము అడిగేది ఏంటి? రైతు పక్షాన రైతులు వాళ్ళు అడిగేది ఏంటి? రైతులు డిమాండ్ చేసేది ఏంటి? మీరు ఎక్కడైనా గ్రామ సభలు పెట్టండి, రైతుల ఒపీనియన్ తీసుకోండి, రైతు నాయకులతో మీటింగ్లు పెట్టండి. మీరేదో అధికారులు ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్ లో కూర్చొని, లేకపోతే అమరావతిలో కూర్చొని, వెలగపూడిలో కూర్చొని చెప్పే మాటలు మీరు విశ్వసించవద్దు. మీరు దయచేసి గ్రామాల్లో వాస్తవ పరిస్థితిని ఆలోచించండి. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రప్రస్థానంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖర్ కి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మకి మద్దతు తెలియజేశారు. ఇటీవల గ్రూప్ 2 అభ్యర్థులు రోస్టర్ సమస్యలపై రోడ్డెక్కిన పరిస్థితి కారణం. అప్పటి జగన్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ లో లోపమే. మేము ఎవరం కూటమి అధికార ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపారు. కూటమి పెద్దలు ఎమ్మెల్సీలుగా నించుంటున్నటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి పి రాజశేఖర్ గారు ఎవరైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఉంటున్నారో ఆయనకి, మరి అదే విధంగా మరి రఘురాజు గారు ఎవరైతే మరి అక్కడ ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీగా నించుంటున్నటువంటి రాజు గారికి కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటిది 2,42,000 పైచిలకు ఉద్యోగాలు మేము నింపుతాము, ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాం, ప్రతి ఏటా ఇయర్ క్యాలెండర్ వార్షిక క్యాలెండర్ ఇస్తాం, ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు 6,500 పోలీస్ శాఖ ఉద్యోగాలు నింపుతాం, ప్రతి మరి సచివాలయంలో గ్రంథాలయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీలు చేసి మరి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని మేము నింపి ఈ యొక్క నిరుద్యోగ యువతకి బాసటగా నిలుస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులకి జీవో నంబర్ 77 అన్నటువంటి అంశం పైన నిన్న మొన్న అంతకు ముందు ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ముందు మేమందరం రోడ్లెక్కి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసింది కూటమి ప్రభుత్వం పైన కాదు. ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి 25వ తారీఖున 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి 899 గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల్లో ఉన్నటువంటి లోపాల పైన అప్పుడే ఆయన ప్రభుత్వంలోనే నేను నిరుద్యోగ ఓదార్పు యాత్ర కింద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మీ యొక్క నోటిఫికేషన్ లో, మీ యొక్క ప్రశ్నాపత్రంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి డిమాండ్ చేస్తే ఒక ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్ కి పంపించే విధానాన్ని నోటిఫికేషన్ లో మార్పు చేసి ఒక ఉద్యోగాన్ని 100 మందిని ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే అతను చేసినటువంటి తప్పును అతను వెనక్కి తీసుకొని నిరుద్యోగులకి పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి ఒక ఉద్యోగానికి 1:100 గా గ్రూప్ 2 కి మెయిన్స్ ఎంపిక విధానాన్ని మార్పు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత రాష్ట్ర పాయింట్ లో జీవో నెంబర్ 77లో అనేక లోపాలు ఉన్నాయి, హారిజాంటల్ విధానంలోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ మెన్స్ కానీ, వికలాంగులకు కానీ, మహిళలకు కానీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఈ జీవో నెంబర్ 77లో అనేక లోపాలు ఉన్నాయి సార్. దయచేసి ఇది సరిదిద్దకపోతే మరి మెయిన్స్ లోని అభ్యర్థులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆడపిల్లలకు వెళ్ళినట్టు 33% రిజర్వేషన్ లో అనేక కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. పట్టభద్రుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అనేక హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి చూశామని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టభద్రుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించి తమ హక్కుని సాధనకి బాటలు వేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. నమస్కారం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి నదుల కలయిక పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఘాట్ల వద్ద మెట్లపై కాళ్లు జారకుండా మెట్లను శుభ్రపరుస్తున్న పనుల్ని, జల్లు స్నానాల కోసం జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుడివాడ టీడీపీ కార్యాలయంలో ప్రజా వేదికలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు మరియు కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే రాము సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించి గుడివాడ ప్రత్యేకతను ప్రభుత్వం వద్ద చాటి చెప్పి మరిన్ని నిధులు సాధించుకున్నాలని తెలిపారు. పనిచేసే ఆలపాటి రాజాకి మద్దతివ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో బాబ్జీ, దింత్యాల రాంబాబు, వాసే మురళి, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటర్ని ఎంతమందిని కలుసుకున్నారు. మన క్యాండిడేట్ బ్యాలెట్ బాక్స్ లో కూడా నెంబర్ 1 ప్లేస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది. సో అక్కడ మాత్రం ఆయన మనకి ఏమాత్రం సపోర్ట్ చేయలేకపోయాడు. అలాగే ఇంకొక విషయం తీసుకుంటే, ఒకటి ప్రధానంగా ప్రశ్నిస్తాం బయలుదేరే బదులు వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులో మీరు ఇచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లుగా నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా మేము పోలింగ్ ఏజెంట్లు ఏమని చెప్పి అడిగాము. అలాగే మీ అందరూ కూడా పోలింగ్ ఏజెంట్లు సంబంధించినటువంటి కార్యక్రమం అనుకోకుండా సమావేశం ఏర్పాటు చేస్తూ కొంచెం లేట్ కూడా అయింది. యాక్చువల్ గా కొంచెం ముందే సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుండేది అని ఇప్పుడైతే అనిపిస్తుంది. కానీ సో ఏం చేయలేం కాబట్టి చివరిలో అయినా కానీ మనకి ఇంకా 3 రోజులు ఉంది. ఇంకా కరెక్ట్ గా 2 రోజులే ఉంది. 3వ రోజు అటు ఎలక్షన్. ఓకే, 25, 26 ఈ 2 రోజులు మనం టైం పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనకి గెలుస్తాము అనేది అందరికీ తెలిసిన విషయం అయినా కానీ గెలిచే దాంట్లో కూడా స్ట్రెంత్ చూపించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఇంత స్ట్రెస్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎందుకు గెలవాలి, ఎంతైనా కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంత కష్టపడి పనిచేసామో మీరందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు. నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నాను, ఏ ఒక్కరూ కాదని ఏ ఒక్కరిని తక్కువ చేసి చెప్పలేను. ప్రతి ఒక్కరూ పూర్తి టైం పెట్టి, పూర్తి సమయం పెట్టి వర్క్ చేయబట్టే మనకింత మెజారిటీ రావడం జరిగింది. ఆ మెజారిటీ అంత రావడం బట్టే మనకి అయిన పనులన్నీ కూడా ఇంత స్ట్రాంగ్ అవుతాయి. మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఇప్పుడు ఇంకా ఈ 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల పాటు మనం సరైన టైమింగ్ పెట్టుకుని, ఎందుకంటే ప్రతి విషయం అబ్జర్వేషన్ లో ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రతి ఒక్క కార్యకర్త ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా తెలుసుకోగలిగినంత టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు ఆయన. ప్రతి విషయాన్ని కూలంకషంగా చూస్తా ఉన్నారు. ఏవి ఎంత అవుతున్నాయి, ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారని. ఆయనే కాకుండా ఇక్కడి నుంచి నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎంతవరకు ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. దీన్ని బట్టే మనం రేపొద్దున ఏదైనా కానీ మనం పార్టీలో ఏదైనా అడగాలన్నా కానీ గుడివాడకి కావాలి, గుడివాడకి ఏదైనా కావాలనుకున్నా కానీ, అలాగే మీ వార్డుకో మీ గ్రామానికో ఏదైనా కానీ చేయాలనుకున్నా కానీ
మనం గట్టిగా స్ట్రాంగ్ ఆడగలిసిన పరిస్థితి మనం మెజారిటీ చూపించినప్పుడే వస్తుంది. అంత ధైర్యంగా ఈ రోజు వెళ్ళి ఎప్పుడైనా కానీ గత 20 ఏళ్ళలో ఎప్పుడు చేయలేనట్టుగా అసెంబ్లీలో కాదు కనపడ్డ ప్రతి ఒక్కరికి మాది గురువారం మాకు స్పెషాలిటీ ఇవ్వాల్సిందే అని ధైర్యంగా అడగలుగుతున్నాం అంటే అది మీరందరూ చేసిన కృషి ఫలితం. మీరు లాస్ట్ టైం చూపించిన గుడివాడ కంకిపాడు రోడ్డు బాగుచేత కోసం భవిష్యత్తు భద్రతా దళం వైవి మురళీకృష్ణ వేసిన ప్రజావాజ్యం కేసుని వెంటనే విచారణ జరపాలని మరియు ప్రధాన న్యాయమూర్తికి ప్రజలు రాసిన పోస్టు కార్డుల వలన 19వ తేదీ ఫిబ్రవరిన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టినట్లు, ఈ రోడ్డు బాగుచేత కోసం చేపట్టిన పనులపై సమగ్రమైన నివేదిక 2 వారాల్లో కోర్టుకి సమర్పించాలని ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు రావడంతో ఆగ మేఘాల మీద గుడివాడ కంకిపాడు రోడ్డు పనులు ఆర్ఎన్బి శాఖ ప్రారంభించారని చెప్పారు. మొత్తం 21 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యే వరకు భవిష్యత్తు భద్రతా దళం పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం అండి. నేను వైవి మురళీకృష్ణ భవిష్యత్ భద్రతలో ఈరోజు మనం కంకిపాడు గుడివాడ రోడ్డు మీద ఉన్నామండి. మన ప్రజలు అందరూ ఈ రోడ్డును బాగు చేయమని చెప్పి మా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డులు రాశారు. ఆ ఉద్యమం ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది. ప్రజలకు నమస్కారం అండి. నేను వైవి మురళీకృష్ణ భవిష్యత్ భద్రతలో గుడివాడ కంకిపాడు రోడ్డు దాదాపు 10 సంవత్సరాల నుండి వేయట్లేదు. దానికోసం అని మేము సంతకాల ఉద్యమం చేపడితే దాని మీద స్పందించిన వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు దీనికి పిలిచారు, టెండర్లు పిలిచారు. టెండర్లో దక్కించుకున్న కాంట్రాక్టర్ 4 కిలోమీటర్ల రోడ్డు వేసి వదిలేస్తాం జరిగింది. దాని మీద మేము 2022లో దీంట్లో హైకోర్టులో ప్రజావాజ్యం వేయటం జరిగింది, ఈ రోడ్డును కంప్లీట్ చేయమని చెప్పి. అది ఆ ప్రజావాజ్యం మాకు వాయిదా రాకపోవడంతో మేము పోస్ట్ గార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది గుడివాడ పట్టణంలో. దాంట్లో ప్రజలు స్పందించి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డులు రాయటం మొదలెట్టారు. ఆ కార్డులు అన్ని న్యాయమూర్తి గారికి చేరటంతో వాళ్ళు న్యాయమూర్తి గారు స్పందించి దాని విచారణ మళ్ళీ చేపట్టడం జరిగింది కిందటే బుధవారం. చేపట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీని ఆ రోడ్డు మీద సమగ్రమైన అఫిడేట్ వేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుండి రోడ్డు పనులు మళ్ళీ మొదలెట్టారు ఆర్ఎన్బి వాళ్ళు. ఇది శుభపరిమాణం. ఇది అంతా ఓన్లీ ప్రజల యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం వల్ల ఈ రోడ్డు ఈ రోజు 10 సంవత్సరాల నుండి పరిష్కారం కాని రోడ్డు ఈ రోజు ప్రజల యొక్క పోస్ట్ కార్డుల వల్ల పరిష్కారం అవుతుంది. అంటే ప్రజలు తెలుసుకోండి, మీరు మీ యొక్క సంతకం పవర్ ఎటువంటిదో, ప్రజాస్వామ్యంలో సామాన్యుడి సంతకం ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరికాళ్ళు ప్రజలు మీరు ఈ సమస్య మనకెందుకులే అని ఊరుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నంత మటుకి పోస్ట్ కార్డులు రాసి, మీకు సమస్యలు ఏదన్నా ఉంటే పోస్ట్ కార్డులు రాసి సంబంధిత అధికారులకు కానీ న్యాయమూర్తులకు కానీ పంపించడం వల్ల మన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరునికి మా భవిష్యత్ భద్రత అభినందనలు తెలియజేస్తుంది. ఈ రోడ్డు సాధించామంటే ఈ రోజు పోస్ట్ కార్డులు ప్రజల వల్లనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.